పట్టణ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి ఎలాగైతే ఈ దేశాన్ని మరి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా మరి మనం పరిరక్షించుకోవాలి, వీ హ్యావ్ టు కీప్ అవర్ ప్లానెట్ క్లీన్. మరి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి మరి గత సంవత్సరంలో కూడా మా నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో మట్టి వినాయకులు మరి పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఇంట్లో కానివ్వండి, మరి వాళ్ళ వాడకట్లో కానివ్వండి, అందరూ కూడా మట్టి వినాయకులను అందరూ కూడా ప్రతిష్ఠించుకున్నారు. మరి మరొకసారి ఈ యొక్క గణేశుడి పండగ వస్తున్నది. మరి కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ యొక్క గొప్ప పండుగ రోజు మరి యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈసారి వచ్చే వినాయక చవితి రోజు కూడా మరి అందరూ కూడా మట్టి వినాయకులందరినీ కూడా మరి మీ ఇంట్లలో కానీ వాడకట్లో కానివ్వండి మట్టి విగ్రహాలని మరి ప్రతిష్ఠించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నల్గొండ జిల్లా ప్రజానికం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అతి సమీప కాలంలో భూగోళం ఎదుర్కోబోతున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి విపత్తు ఏదైనా ఉంది అంటే అది పర్యావరణ విధ్వంసం. నిజంగా ఈరోజు పర్యావరణం అనేది ఊరుమ్మడి గొడ్డుగా మారింది. మానవుడు ఎవరి సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ పర్యావరణానికి ఎదురవుతున్నటువంటి ముప్పును ఆలోచించలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం, ఇవి చాలా తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ అనుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకోండి, నదుల్లో చెరువుల్లో కలవడం ద్వారా అది నీళ్లను కలుషితం చేయడమే కాక ఆ జలరాశికి ఇబ్బంది, అంటే అందులో నివసించేటటువంటి జలచరాలకు ఇబ్బంది, వాటిని సేవించినటువంటి పశుపక్షాదులకు ఇబ్బంది, మనుషులు కూడా క్యాన్సర్ తదితర కారకాలను ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే త్వరలో రాబోతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలను మన సంస్కృతిని మనం కాపాడుకునే క్రమంలో భాగంగా పండుగను మన పెద్దలు నిర్ణయించిన పద్ధతిలో చేసుకోవడం ఉత్తమం. నిజానికి వినాయక విగ్రహం యొక్క ఉద్దేశం ఏమిటంటే భూమి నుంచి పుట్టినటువంటి మట్టిని తయారు చేసి మళ్ళీ భూమిలో కలపడం అనేది ప్రకృతి పరంగా వినాయకుని యొక్క ఉద్దేశం. అట్లా కాకుండా ఈరోజు హోదాకు పోయి గొప్పలకు పోయి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలన్న లక్ష్యంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసుకురావడం వల్ల వాటిని తీసుకుపోయి చెరువుల్లో వేస్తే అవి కరగకపోవడం, అదంతా నీళ్ళన్నీ కలుషితం కావడం, ఇది తిరిగి మళ్ళీ మనుషులకే ఇబ్బంది కావడం అనేది జరుగుతున్నది. ప్రతి సంవత్సరం దీని మీద పర్యావరణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ప్రజల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వినాయక ఉత్సవాలు జరపబోయే యువత ఈ విషయమై ఆలోచించాలని, మట్టి విగ్రహాలు పెట్టడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఉందంటే మనం పర్యావరణాన్ని కాపాడాలి. ఈ ప్రపంచాన్ని ఈ యొక్క ఏదైతే కెమికల్ అనే మహమ్మారి నుంచి మనం కాపాడాలి, ఈ పర్యావరణాన్ని కాపాడాలి, ఈ నీటి కాలుష్యాన్ని కాపాడాలి, ఈ యొక్క భూమి వాతావరణాన్ని కాపాడాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్య విధానాన్ని అలవాటు చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ పర్యావరణ సహితంగా మనం వినాయక చవితి పండుగలను చేసుకోవాలి. ఎందుకంటే మట్టి వినాయకులను కనుక మనం తయారు చేసుకొని పూజిస్తే మనం పర్యావరణానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఇది తద్వారా మనకు ప్రకృతి కూడా మనకు అనుకున్న ఫలితాలను అందించే ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని, ముఖ్యంగా నీటిలో కరిగే ఈ యొక్క మట్టిని, సహజమైన మట్టితో చేసిన విగ్రహాలని మనం పూజిస్తే, దాన్ని మనం ఏదైతే కెమికల్ని త్యజిస్తే మనకు మంచి జరుగుతుంది. ఈ ప్రకృతే దేవుడు,
ఈ ప్రకృతి ఆరాధన, ఈ ప్రకృతి తోటి మమేకమే పనిచేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలతో మనం ముందరికి వెళ్ళొచ్చు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇది మనం ఒక్కరమే కాదు పాఠశాల దశ నుండి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చేరవేసే విధంగా దీని ఒక ఉద్యమం లాగా ఇది ఒక కార్యాచరణను తీసుకొని ముందరికెళ్తే ప్రతి వ్యక్తి కూడా తన సామాజిక బాధ్యతగా ముందరికెళ్తే అద్భుతమైన ఈ యొక్క సృష్టిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని పూజిద్దాం, ఈ పర్యావరణాన్ని కాపాడదాం. వినాయక చవితి శుభాకాంక్షలు. మన భారతదేశంలో వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా భారీ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేస్తారు స్వామివారికి. అయితే ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేయనిది, సలహా ఇచ్చినది నా యొక్క సూచన ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలని మనం ప్రోత్సహిద్దాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ప్రజలందరిపైన ఉంది. కాబట్టి వినాయకుని యొక్క విగ్రహాలని ఖచ్చితంగా మట్టితోటి మరియు ఆ వినాయకుని స్వామికి పూసే రంగులు కూడా ప్రకృతిలో తయారయ్యే సహజ సిద్ధమైన రంగులతోటే అలంకరించినట్టయితే బాగుంటుంది. ఆ కెమికల్స్ ఏంటంటే అవి నీళ్ళలో కలిసి పర్యావరణం అయిపోయి అవి జల కాలుష్యం అవుతుంది. కాబట్టి ఈ జల కాలుష్యం ద్వారా ప్రజలకు అదే వాటిని పరిశుభ్రంగా లేకపోవటం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవటం అనేది నెక్స్ట్ భవిష్యత్ తరాలని మనం రక్షించుకోవటం అనేది మన యొక్క బాధ్యత. కాబట్టి నేను ఈ విషయంగా అందరికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాను. పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనం వీలైనంత వరకు. చెట్లు నరకడం వల్ల గాలి కాలుష్యం అయిపోతుంది, వర్షాలు పడట్లేదు. ఈ విధంగానే మనకి ఇప్పుడు రాబోయే కాలంలో మనకి ఇప్పుడు వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి పండుగ. మనం అందరం కూడా మట్టి వినాయకులనే వాడాలి. కెమికల్స్ తోటి మన వినాయకులు వాడడం వల్ల అవి నీటిలో వేస్తే నీటి కాలుష్యం కూడా అవుతుంది. దానివల్ల మనకు ఉన్నదే కొంచెం నీటి వనరులు తక్కువగా ఉన్నాయి. ఉన్న నీరును కూడా మనం తాగకుండా వాటిని కూడా కలుషితం చేయడం వల్ల నీరు అనేది మనకు ఉండకుండా పోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వినాయక విగ్రహాలను మట్టితోటే వాడాలని నేను కోరుకుంటున్నాను. మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు రాబోయే వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడాలని చెప్పేసి ఎంతోమంది చేసిన పర్యావరణవేత్తలు ప్రయత్నం చేసినా కూడా దాన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించి పర్యావరణం దెబ్బతీస్తున్నారు. దానివల్ల అనేక రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా పర్యావరణవేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలు తయారు చేసి జనానికి ముందు ఉండి వాళ్ళతో పాటు తప్పనిసరిగా మట్టి విగ్రహాలు వాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా గట్టి చర్యలు తీసుకుంటేనే పర్యావరణం కాపాడగలం. దానివల్ల పర్యావరణంలో ఉన్నటువంటి జీవరాశికి జలరాశికి నీటి కాలుష్యం జల కాలుష్యం వల్ల తాగే నీళ్ళల్లో వదిలిపెట్టినటువంటి ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలని చేయకూడదని కోరుకుంటూ, వినాయకుడు అందరికీ దేవుడే కాదంటలేం, కానీ మట్టి విగ్రహాలు చేయటం వల్ల అందరికీ అది మట్టి నీళ్ళలో కరిగిపోతుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మట్టి కూడా సారవంతమై ఆ నీటి ద్వారా వచ్చేటువంటి ఆ నీటి పొలాలకు పండిస్తే చాలా సారవంతంగా అవుతాయని చెప్పేసి కోరుకుంటూ, పర్యావరణవేత్తలు కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇప్పటికైనా జనాల్ని మోటివేట్ చేసి ప్రతి వాడలో పెట్టేటువంటి వినాయకుడిని మట్టి విగ్రహాన్ని వాడాలని కోరుకుంటూ మరొకసారి ఐబీచాల వరకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రేపు రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా అనేక మంది కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలను ఎక్కువ పెట్టి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణను కోసం పాటుపడాలని ఈ యొక్క యువతకు పిలుపునివ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రంగురంగుల విగ్రహాలతోటి ఈ యొక్క నీటిని మనం ఏదైతే నిమజ్జనం చేస్తున్నామో అక్కడ నీటి అక్కడ కాలుష్యమై మనకు ప్రజలకు అనేక మందికి రోగాల బారిన పడి వాళ్ళ జీవరాశులు కనీసం ఆ నీటిలో ఉన్న జీవరాశులు కూడా బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడి ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్న మన ప్రాంతమే కానీ ఈ యొక్క అడవి కానీ చెట్లు కానీ మొత్తము ఇదంతా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలే ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరం ఉంది. కాబట్టి క్రిమి కీటకాలు కనీసం జీవరాశులు కూడా
బతికే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ప్రధానమంత్రి ఏ సముద్రము ఎక్కడ నది ఒడ్డున ఒక చిన్న చెత్త కానీ బాటిల్ కానీ పడ్డా కానీ తీసేసే పరిస్థితి ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు యువత కూడా రేపు రాబోయే ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సనాతన హిందూ ధర్మం ఆచారం ప్రకారం భారతదేశంలో దేశమంతటా మహాగణపతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవటం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రస్తుత పరిణామాల క్రమంలో హిందువులు ఘనంగా నిర్వర్తించే వినాయక చవితి ఉత్సవాలను వినాయకుని యొక్క విగ్రహాలను మట్టి విగ్రహాలతోటి పూజిస్తే పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉండటమే కాకుండా సనాతన ధర్మం యొక్క పవిత్రత నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్త ప్రజానికము మట్టి వినాయకులని వాడటము చాలా శ్రేయస్కరము. ప్లాస్టిక్ యొక్క విగ్రహాలను కనుక మనం వాడినట్లయితే పర్యావరణం దెబ్బతిని వాతావరణం కాలుష్యంగా మారి అనేక దుష్ట పరిణామాలు చెందే అవకాశం ఉంది. కావున మట్టి వినాయకులు వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వినాయక చవితి శుభ సందర్భంగా వినాయకులు పెడుతుంది కానీ ఈ కలర్స్ చేయబట్టి మొత్తం కాలుష్యం అవుతుంది. కాబట్టి మట్టి వినాయకులను పెట్టి మనం మంచిగా గ్రాండ్గా చేసుకోవాలని ప్రతి పల్లెటూళ్ళలో కూడా పట్టణాల్లో కూడా ఈ కలర్స్ చేయబట్టి మొత్తం వాటర్ కల్మిషం అవుతుంది. కాబట్టి దానివల్ల రోగాలు ప్రబలిపోతున్నాయి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. మట్టి విగ్రహాలు పెట్టి మట్టితోనే ఇది చేసి పెడితే చాలా శుభ సూచనం. మన శరీరాలు మంచిగా ఉంటాయి. మన కల్మిషం లేకుండా వాటర్ కూడా కల్మిషం కాదు. అందుకోసం హృదయపూర్వకంగా నేను యాజ్ ఆనంద్ నగర్ గుడి ప్రెసిడెంట్గా నేను చెప్పబోయేది తప్పకుండా మట్టి విగ్రహాలు పెట్టాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మన భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి వినాయక చతుర్థి స్వాతంత్ర పోరాటం నుంచి కూడా దీన్ని బాలగంగాధర్ తిలక్ ఈ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చేసి అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలు చేశారు. ముందు కూడా మనం మొట్టమొదటి నుంచి మట్టి విగ్రహాలనే వినాయకులుగా వాడేది. చెరువుల్లో తీసిన మట్టిని ఒండు మట్టిని తీసుకొచ్చి వినాయకులుగా చేసుకొని మనము పూజించేవాళ్ళం. అది రాను రాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులుగా మారి ప్లాస్టిక్ వినాయకులుగా మారింది. ఇది పర్యావరణానికి పెద్ద ఎత్తున మనకు ఒక ప్రశ్నార్థకమైంది. మనము మంచినీటిని కాపాడాలంటే, మనము మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే మనము అందరం కలిసి సామూహిక వినాయక చవితులను జరుపుకోవాలని అనుకున్న మనమంతా మట్టి వినాయకులను మాత్రమే ఏర్పాటు చేసుకొని మట్టి వినాయకులతోనే మన పండుగని మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చొల్లెట్ ప్రభాకర్, ఐఏఎస్ రిటైర్డ్. నమస్తే మంజళ్ళు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న జంతువులలో మనిషి తెలివికల జంతువు. ఈ తెలివికల జంతువు అన్ని రంగాలుగా కనిపెట్టి దేశ భవిష్యత్తును కాపాడే మనిషి రకరకాల విగ్రహాలను తయారు చేసి ప్రపంచంలో వాతావరణ కాలుష్యాన్ని కలగజేసి లేని రోగాల నొప్పులను మొత్తం తీసుకొస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా రకరకాల రంగులు వేసి విగ్రహాలు తయారు చేయకుండా మనం తయారు చేసినటువంటి మనం పుట్టినటువంటి భూమాతను కాపాడడానికి ఆ మట్టితోటి విగ్రహాలు తయారు చేసి వాటితోటి మనం పూజలు చేసుకుంటే మనం చేసే పని మొత్తం కలిసి వస్తుంది. మన భవిష్యత్తులో మన కుటుంబంలో ప్రతి ఒక్కరు పై స్థాయికి వస్తారు. కాబట్టి మట్టి విగ్రహాలనే తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఆలోచించి రకరకాల విగ్రహాలను లక్షలు పెట్టి విగ్రహాలు తయారు చేసి అవి తీసుకుపోయి అన్ని సముద్రాలలో కాలువలలో కలపడం వల్ల
కాలుష్యం ఏర్పడి సర్వలేని రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలతోటి మనం సంపాదించి మొత్తం వాడి పెట్టి జీవితం మొత్తము రోగాలమయమైపోతుంది. కాబట్టి మానవ జన్మ మళ్ళీ రాదు. వచ్చిన జన్మను కాపాడుకోవడానికి మనం చేయవలసిన పని పవిత్రంగా చేస్తే భగవంతుడు మనల్ని మంచి స్థాయికి తీసుకుపోతాడు. కాబట్టి ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలు పెట్టాలి. ప్రతి వార్డులో కూడా మట్టి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే వినాయకుడు మనకు అన్ని రకాలుగా కాపాడుతూ మంచి స్థాయికి తీసుకొస్తాడని చెప్తూ ముగిస్తాను. ఇప్పుడు పూర్వకాలం నుంచి వినాయకుడిని మనము చెట్లలో ఆకులతో తయారు చేసుకొని కూరగాయలతో తయారు చేసుకోవడం మంచిగా ఉంటుంది. వాతావరణం కలుషితం, భూ కలుషితం అవుతుంది. పంటలు కూడా కలుషితం అయిపోయి మనకు క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మట్టి వినాయకులు తయారు చేసుకొని రకరకాల కూరగాయలతోని మనం ఎట్లా భక్తి చేసినా అది భగవంతుడు మనకు చాలా ఇది చేస్తాడు, వాతావరణం కాపాడుతాడు, వర్షాలు కురిపిస్తాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా వచ్చేది వినాయక పండుగ సందర్భంగా అది 9 రోజులు జరుపుకుంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలతోని వాడుకుంటే చాలా మంచిది. అదే కలర్స్తోని కానీ వేరే విధంగా పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తున్నారు. అవి నీళ్ళలో వేసినా కూడా కలుషితం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఆ కలర్స్ వేసిన విగ్రహాలు వాడకుండా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు వాడుకుంటే ఈ యొక్క వినాయక చవితి 9 రోజులు దిగ్విజయంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రజలు గమనించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకుండా పర్యావరణానికి హానికరం కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి వినాయకులనే వాడాలి. మట్టి వినాయకులు వాడితే అందరూ క్షేమంగా ఉంటారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం మట్టి విగ్రహాలే వాడాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఆడొద్దు. ఎన్నో రోగాలను మనము చూస్తున్నాము. మంకీ అది వస్తుంది, చాలా రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనము మట్టి విగ్రహాలనే వాడాలని ప్రజలందరికీ కోరుకుంటూ వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సందీప్ హై స్కూల్ యొక్క చైర్మన్, నా పేరు సత్యనారాయణ రెడ్డి. ఇక మనము ఈ సీజన్, ఇప్పుడు రాబోయే సీజన్ ఏంటంటే మనకు వినాయక చవితి సీజన్. సెప్టెంబర్ 7 నుంచి వినాయక చవితి జరగబోతుంది. మరి గత కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలను త్యజించి మనము మట్టి విగ్రహాలతో వినాయకుని పూజించేటువంటి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహవంతంగా ప్రజలు ముందుకొచ్చి కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి ఇంకా ఎంతో చేయవలసి ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క విగ్రహాలను మనం త్యజించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈకో బ్యాలెన్స్, పర్యావరణాన్ని గుర్తుంచుకొని ప్రజలు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకోవాలి. మనం ఎన్నో కష్టాలను చూసినాము, పర్యావరణంలో అటువంటి బ్యాలెన్స్ లేకపోవటం వల్ల. కరోనాను చూసాము, ఎన్నో డ్రాట్ కండిషన్స్ చూసాము. ఈనాడు ఇంతవరకు కూడా మనకు సరైన వాతావరణంలో వర్షాలు లేదు, వాతావరణంలో తేమ లేనటువంటి పరిస్థితిలో మనం పూర్తిగా కరెంటు మీద ఆధారపడి బతికేటువంటి రోజులు వచ్చినాయి. మరి పర్యావరణ పరిరక్షణకు రాబోయే జనరేషన్ను చక్కగా వాటి యొక్క ప్రకృతి ఫలాలు అందించాలంటే మనం ప్రకృతితో సహజంగా ఉన్నటువంటి విగ్రహాన్ని, మట్టి విగ్రహాలను తయారు చేసుకొని మనం పూజిస్తేనే మనకు ఆ భగవంతుని యొక్క ఆరాధన, ప్రేమలు కలుగుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఒక కరస్పాండెంట్ని కాకుండా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, అది ఏదో లాస్ట్ మూమెంట్లో కాకుండా ఇప్పటి నుంచే ఇంకా మనకు ఒక 10-12 రోజులు ఉంది విగ్రహాలను ప్రతిష్ఠించడానికి. అందరూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించవలసిందిగా నల్లగొండ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.